హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మాస్టర్ నమస్తే. సో ఈ రోజు వచ్చేసి మనం దగ్గరలో ఉన్న లేక్ అయితే వెళ్ళబోతున్నాము. ఎందుకంటే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి పొద్దున్నే లేక్ దగ్గరికి అయితే రమ్మన్నాడు. ఇదైతే అంత మనతో వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఈ రోజు అయితే మనం సమ్మర్ లో ఏమన్నా స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఇది చూసిరు కదా, ఇలా మా ఫ్రెండ్స్ బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రక్తాలు చిందించేస్తారు. ఇక ఈయన డ్రైవర్ జ్ఞాని బ్రహ్మజ్ఞాని. చెప్పు బ్రో. సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేయకండి. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. వీడియో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. బ్రో డాన్స్ చేయండి బ్రో. పృథ్వీ ఫ్రమ్ అమీర్పేట్, $250 పర్ రైడ్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ రోజు అయితే మనం చైనా ఓ లేక్ అని చెప్పేసి మనం ఉండే సిటీ నుంచి ఒక వన్ అవర్ జర్నీ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు నియర్లీ 40 మైల్స్ అనేది ఉంటుంది. మేమైతే స్టార్ట్ అయిపోయినాము. 20 మైల్స్ ఉంది, ఇంకా 20 మైల్స్ అయితే వచ్చేసినాం. ఇంకో 20 మైల్స్లో అయితే మేమైతే ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. చాలా ఎక్సైటెడ్ ఉంది. సో దానికి వచ్చి ఎంటర్ అయిపోయే ముందు అయితే మనం టికెట్ తీసుకోవాలి. అసలు కిరాక్ అంటే కిరాక్ ఉంది ప్లేస్. అక్షరాల $7 అంటే ఎంతరా? 700 అన్నట్టు, 700 చిల్లర. మేమైతే ఇక్కడ ఇచ్చేసి ఇంకా మనమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత. అసలు లొకేషన్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది మామ. വിയർപ്പ് തുന്നിയിട്ട കുപ്പായം, അതിൽ നിറങ്ങൾ മങ്ങുകില്ല കട്ടായം. കിനാവ് കൊണ്ട് കെട്ടും കൊട്ടാരം, അതിൽ മന്ത്രി നമ്മൾ തന്നെ രാജാവും. ചെറിയ ഭൂമിയല്ല വിധിച്ചത് നമുക്ക്, ഉച്ചിക്കിറുക്കിൽ നീ ഉയരത്തിൽ. ఈ బాబాయ్ ఎవరో ట్రెక్కింగ్ చేస్తున్నాడు అనుకుంటా. పురుగుల మందులు ఏదో పట్టుకున్నాడు. అయ్యే బాబాయ్ ఎలా ఉన్నావు అని అడిగితే మాట్లాడలేదు, మనకి తెలుగు రాదు. సో ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఫ్రెండ్స్. అసలు కిరాకుంది లొకేషన్. అలా నడుచుకుంటే లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. బాయ్స్ ఎంజాయ్ పండగ. ఇటు సైడ్ చూడండి బాయ్స్. నేచర్ సెంటర్ ఇస్ క్లోజ్డ్ అంట. ఇది చాలా చైనా వాడు ఇక్కడ ఎందుకు లేక్ పెట్టాడో నాకు అర్థం కాలే. చైనా కాదు, అది చైనా ఓ లేక్ అంట. ఈ పాప అయితే అసలు క్రేజీ ఉంది. హాయ్. మన సబ్స్క్రైబర్లకి అయితే పాప హాయ్ చెప్తుంది. హాయ్. చిన్నపాటి లేక్ ఇది. సమ్మర్ కాబట్టి వాటర్ తగ్గింది. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. మిషన్ పెట్టాడు కూల్ డ్రింక్స్ తీసుకోవడానికి. సో మనం ఇక్కడైతే మనీ ఇన్సర్ట్ చేసుకొని $1 $5 అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకైతే ఈ డ్రింక్స్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ ఉంది లొకేషన్. ఎన్ని రోజులు అవుతుందిరా బాబు ఇలా ట్యాప్ చూసి. మంచి ఫీలింగ్ వస్తుంది, ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ట్యాప్ చూస్తుంటే నాకైతే. సో ఈ లేక్ చరిత్ర అనేది ఎట్లా ఫామ్ అయింది అనేది ఇక్కడ ఇచ్చాడు. చైన్ ఓ లేక్, దిస్ ఇస్ ద కనెక్టింగ్ లేక్ ఫౌండ్ ఇన్ ద పార్క్ హ్యావ్ అనిసెంట్ ఆరిజిన్ దట్ ఈస్ స్టిల్ సీన్ బై ఎంజాయ్డ్ thousands of years later. ఇది చాలా ఒక 1000 సంవత్సరాల కిందట ఏర్పడేదంట ఇది. సో అప్పటి నుంచి అంటే ఇక్కడ మొత్తం ఇక్కడ అంటే కొన్ని అంటే లైక్ సెల్ఫ్ బౌండెడ్ లైక్ అన్నట్టు, ఇట్లా మన బావిలో ఎట్లయితే నీళ్ళు ఊరుతాయో సో ఇక్కడ ఈ లేక్లో కూడా ఇట్నే వాటర్ అనేది ఊరుతుంది. సో ఇక్కడ ఏంది ఈ రివర్ బెడ్ ఏంది, సో ఇక్కడ ఇందులో ఎటువంటి అంటే ఎటువంటి చేపలు దీంట్లో ఉన్నాయనేది కూడా ఇక్కడ మనకు మొత్తం మెన్షన్ చేశారు. సో లైక్ ఇక్కడ చూసుకుంటే క్యాట్ ఫిష్, క్యాపియా, లార్జ్ మౌంట్ బ్యాస్, గ్యార్, రెడ్ బియర్, సన్ ఫిష్లు ఇవైతే ఇందులో పెరుగుతాయి. సో ఇది వచ్చేసి దీని అంటే లైక్ దీని చరిత్ర ఏంది, ఇది 1000 years బ్యాక్ ఎట్లా ఏర్పడ్డది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అలా ముందుకు వెళ్ళిపోయి ఇంకా మనం బోట్ గురించి చూసేద్దాం. మంచిగా చెట్ల కింద స్వేద తీర్చుకోవడానికి అయితే ప్రతి ఒక్క చెట్టు దగ్గర అయితే మనకైతే బెంచెస్ అయితే ఉన్నాయి.
సో ఇది వచ్చేసి మన క్యాంటర్బరీ ఫోర్ట్ వైన్ నుంచి అయితే 140 మైల్స్ మీకు చెప్పినా కదా. కొద్దిగా రిలాక్స్ అవుదాం బయటికి వచ్చి అనేటోళ్ళకైతే ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. సో ఎవరైతే క్యాంటర్బరీలో ఉంటున్నారో వాళ్ళు వచ్చి మీరైతే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే మనం బోట్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అంతా మొత్తం బోట్స్ పెట్టారు. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ తక్కువ ఉండడంతో బోట్స్ అన్నీ అవుట్ సైడ్ పెట్టారు. చాలామంది అంటే ఇక్కడ మొత్తం వీకెండ్స్లో అయితే, ఇప్పుడు వీకెండ్ కాదు, సో వీకెండ్స్లో అయితే చాలామంది వస్తారంట. వీకెండ్స్ వచ్చి బోటింగ్ చేస్తారంట. వీళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ ఉంటుంది బోటింగ్ చేయడము, చాలామంది క్రేజీగా ఉంటుంది. సో ఫైనల్గా మనం అయితే అడుగుదాము బోటింగ్ ఉందని. చాలా అంటే చాలా బోట్స్ ఉన్నాయి. ఇదంతా వచ్చేసి ప్లాస్టిక్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ప్లాస్టిక్ బోట్స్లో అంటే లైక్ సెల్ఫ్గా చాలామంది మనం చేసుకోవచ్చు బోటింగ్. సో దీనికి కూడా ఇక్కడ ఏమంటున్నారంటే దానికి వీళ్ళు సర్టిఫికేట్ కావాలంట, స్విమ్మింగ్ వచ్చినట్టు. దీనికి కూడా సర్టిఫికేట్ కావాలంట. మన ఇండియాలో మనం ఏం చేస్తాం, ఎట్లా పడితే అట్లా ఉంటుంది కదా, అంటే ఎవరైనా పోయి చేయొచ్చు కదా. సో వీళ్ళైతే దానికి లైసెన్స్ అడుగుతున్నారు. సో మనం అయితే మాట్లాడి చూద్దాము మనం బోటింగ్కి అలో ఉందా లేదా అనేది. సో మనమైతే ఇక్కడ ఐడి చూపించాలి మెయిన్గా. సో ఐడి చూపించుకొని మనమైతే ఇక్కడ రిజిస్టర్ అయిపోయినాక దానికైతే మనోడు పేమెంట్ చేస్తున్నాడు. సో వచ్చేసి మనమైతే లోపల బోటింగ్ చేద్దాము. క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేచర్ అంటే నేచరే అనాలి. నేచర్ అది ఎక్కడ ఉన్నా కూడా నేచర్ అంటే నేచరే అని చెప్పుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. సో మనం కూడా అమెరికాలో ఫస్ట్ టైం బోటింగ్ అన్నమాట ఇది. సో ఎగ్జైట్మెంటెడ్ ఉంది ఫీలింగ్ అయితే. సో మనకైతే 2 బోట్ని అలో చేసిర్రు. బ్రో సో మొత్తం చూపి పృథ్వీ బ్రో మనకైతే లైవ్ జాకెట్స్ ఇచ్చారు. సో ఇదంతా లైవ్ జాకెట్స్ మనం ఓన్గా ఇప్పుడు ఫస్ట్ టైం అమెరికాలో బోటింగ్ చేయబోతున్నాము. సో తెప్పలు ఫ్రెండ్స్, పృథ్వీ, శశి చూడండి ఇటు, ఎట్లుంది మీ ఫీలింగ్? ఫస్ట్ టైం మీరు బోటింగ్ చేస్తున్నారు కదా యూఎస్ఏలో. ఎక్కినాక ఇయే తగ్గించుకో బే. ఈ సబ్స్క్రైబర్ల కోసం నేను అబద్ధం చెప్పాను, నాకైతే ఈత రాదు. మినిమం ఉంటుంది మరి మనతోని. సో మేము ఓన్గా అయితే బోటింగ్ ఫస్ట్ టైం అన్నట్టు. అంతే, అమెరికాలో బోటింగ్ మొదటిసారి మేమైతే చేయబోతున్నాము. సో మాకైతే క్రేజీ అంటే క్రేజీగా ఉంది ఫీలింగ్. మనోడైతే చాలా కష్టపడి అయితే బోట్ని అయితే రెడీ చేస్తున్నాడు. సాయం చేస్తే కెమెరామ్యాన్ లేడు కాబట్టి మా కెమెరామ్యాన్ ఈరోజు రాలేదు, రెస్ట్ తీసుకుంటున్నారు. స్విమ్మింగ్ కష్టాలు అయితే మామూలుగా లేవు. నాకైతే స్విమ్మింగ్ రాకపోవడంతో మీరైతే ఖచ్చితంగా స్విమ్మింగ్ నేర్చుకోండి ఈ వీడియో చూసినాక. ఎవరికైతే స్విమ్మింగ్ రాదో, స్విమ్మింగ్ వస్తుంది కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. లవ్ జాకెట్ అయితే పెట్టినాం. హాయ్ చెప్పరా. క్రేజీ స్టంట్లు. సో నేనైతే ఏం రికమెండ్ చేస్తా అంటే ఈత రాకుండా ఇట్లయితే మీరు ప్రయోగాలు చేయకండి. నాకైతే ఈత వచ్చు. నేనైతే వీడియోలో ఇది అసలు లోతు లేదు, వాళ్ళని అడిగినాం లోతేం లేదు అని చెప్పేసరికి మేము ఇది దిగినాం. సో మనకు ఒక స్టంట్ మేము ఏమిన్నామంటే, సో కిరాకుంది మా లొకేషన్ అయితే. సో మనం విన్నాం కదా ఈ మధ్య ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ అట్లా లేక్లో పడ్డారని. సో అలాంటివి అయితే మీరు జాగ్రత్తలు చేయొద్దని చేయడానికి కాదు, మేమైతే ఎంజాయ్ చేయడానికే వచ్చినాం. కాకుండా మాకు అంతా ఈత వచ్చు, ప్లస్ ఇక అసలు లోతు లేదన్నట్టు. రాజుగో ఏం చేస్తున్నారు? ఎండ పడుతుంది రండ్రా రాజుగో. ఏమైంది ఇంటికి పోవడానికి?
ఏదైందే గోదారమ్మ ఎందుకు ఉలికి పాటు మరి పాటు ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నట్టు ఏమైనట్టు వారే ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు ఏటైందే గోదారమ్మ దొరుకుతున్నట్టు లేసా లేసా ప్రయాణికులకు విజ్ఞప్తి రెడీగా ఉన్నది. రోజుకి ఎంతరా కూలి ఎంత అండి? కూలి $10 అండి. $10 అండి. అవునండి. ఎవరుంది? శ్రీకాకుళమా? మనదెవరేదేటి? ఖమ్మం గాళ్ళ గాళ్ళ మా ఊరి పిల్లని ఆ ఊరికే ఇచ్చాము. ఇది వచ్చేసి మనకు దీనికి ఏం పేరు ఏంది? శశి బ్రో, శశి అంగుళం. వాట్ ఈస్ దిస్ గేమ్ నేమ్? శాండ్ బ్యాగ్. వీఆర్ ప్లేయింగ్ శాండ్ బ్యాగ్ గేమ్. All in the sandbag. నీ దగ్గర 4 ఆరా 4 ఇది బ్యాగ్ 4 లేదు ఒకటే కొన్ని ఉన్నాయి మా దీంట్లో శాండ్ లేనిది తొండి జరుగుతుంది, మాకు శాండ్ లేనిది ఇస్తున్నారు. అవునా? 3 ఉన్నాయి. మనిషికి 4ఆ? 5 ఉన్నాయి. మనిషికి 4 ఆరా? మీరు ఒక ట్రైల్ వేసినా మేము ఒక ట్రై చేసినా. ట్రయల్ లేదు, డైరెక్ట్ మ్యాచ్ రా. డైరెక్ట్ 5 మీ దగ్గర ఎన్ని ఉన్నాయి చెప్పు. ఎన్ని ఉన్నాయి చెప్పురా. మా దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇగో మేము మీరు వేసినప్పుడు మేము వీడియో తీస్తున్నాం, మేము వేసినప్పుడు మీరు వీడియో తీయాలి, సరేనా? ఎక్స్ట్రా ఒకటి ఉంది, ట్రై చేయి. ఓకే అయిపోయింది. అరే అది రియల్ మ్యాచ్ రా. అది ఇప్పుడు వాళ్ళు మొత్తం వాళ్ళు వేస్తారు, మొత్తం మీరు వేయండి. చాలా ఏం రాదు బ్రో, ఎడిటింగ్ లో గిత్తే వస్తుంది బ్రో. మ్యాచ్ కి చాలా మ్యాచ్లు అది ఒక్కడ పెట్టు, ఆడ పెట్టి లొకేషన్ పెట్టి బెటర్ రాదు. ఎట్లా రాదు బ్రో, ఒక్క నిమిషం ఆగు మరి. నేను జై బజరంగ్ బలి. బయట పడ్డాయి. షిట్ మ్యాన్, అది తీసేయాలి బ్రో. పడ్డాక తీయొద్దా? వైడ్ బాల్. మూడు ఒకటేసారి వేస్తా. లాస్ట్ ఇది ఏమైపోయింది? చాలా కష్టపడ్డ తర్వాత అయితే మా నోడు ఫైనల్గా అయితే మంట అయితే పెట్టేసిండు. ఇక మనమైతే ఆ చికెన్ని తీసుకొచ్చి దీని మీద వేసుకొని కాల్చుకొని తినడమే. దీన్నే మనం బాబిక్యూ అంటాం, మీ అందరికీ తెలిసిందే. తెగుతుంది అంటారు. తెగదు బ్రో. సో ఫైనల్ గా అయితే మనకైతే మనం బాబిక్యూ అయితే చేసుకుంటున్నాము. మా బాబిక్యూ ఇది వచ్చేసి బాబిక్యూ చికెన్. కాకపోతే తాగేసి లోపల దిగొద్దానని ఉన్నది. నాకు వేడి తగులుతుంది. వేడి కాకులు ఉన్నారు ఇక్కడ.